నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మానస. మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడున్న తరం వారికైతే అలాంటి సాంప్రదాయాల గురించి, వ్యవహారాల గురించి ఏం తెలీదు. మరి వాటి గురించి మనతో పాటు అయితే సోమనాథ శాస్త్రి గారు ఉన్నారు. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం బ్రహ్మ ముహూర్తం అంటారు. అసలు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పారనమాట. మరి బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? ఏ టైంలో ఉంటుంది అది? అంటే ఉదయం 4 గంటల నుంచి ఉంటుందని కొందరు అంటారు. కొందరు 3 గంటల నుంచే ఉంటుందని అంటారు. 3 గంటల నుంచి 5 గంటల లోపే ఉంటుందని కొందరు అంటారు. మరి అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? అది ఆ టైంలోనే పూజ ఎందుకు చేస్తారు? మంచి ప్రశ్న. ఇది ఆరోగ్యానికి సంబంధించిందమ్మా. డైలీ లైఫ్ మనం పొద్దున్నే లేస్తాం. సాధారణంగా ఈ కాలంలో మనకు అలవాటు సూర్యుడు వచ్చాక లేవడం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన జీవితంలో మన శరీరము ఆరోగ్యకరంగా ఎట్లా ఉంటుంది అంటే మనం బయో క్లాక్ని మెయింటైన్ చేయాలి. ఆ నేచర్ క్లాక్ ఏదైతే ఉందో ఆ నేచర్ క్లాక్లో శక్తి అనేది భూమి మీదకి, మనం ఉన్న చోట భూమి మీద శక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే సూర్యుడు వచ్చినప్పుడు వస్తుంది. అందువల్ల సూర్యుడు వచ్చే ముందు మనం ప్లాట్ఫామ్ రెడీగా ఉంటుంది మనకి. అందువల్ల సూర్యుడు వచ్చే ముందు, ఆ తొలి కిరణాలు వచ్చే ముందు కొంత టైంని వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తం అన్నారు. ఈ ముహూర్తం అంటే మనందరికీ ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళకి ముహూర్తాలు అనుకుంటున్నారు. అది కాదు. ముహూర్తము అనేది టెక్నికల్గా ఒక రోజుని డిఫైన్ చేసినప్పుడు, ఒక రోజుకి పగటిపూట 15 ముహూర్తాలు, రాత్రిపూట 15 ముహూర్తాలు అని వాళ్ళు డిసైడ్ చేశారు. ఆ వర్డ్ని ఈరోజు మనం చేసే పనులకు కూడా వాడుకుంటున్నాం. సో అలాంటి ముహూర్తాలలో సూర్యోదయం కన్నా ముందు 15 ముహూర్తాలు కదా, పగటిపూట 15 ముహూర్తాలు, రాత్రిపూట 15 ముహూర్తాలు. సో రాత్రిపూట 14వ ముహూర్తం తర్వాత వచ్చే 15వ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. అంటే ఇంకా తెల్లవారబోతుంది. తెల్లవారబోయేటప్పుడు కనుక మనం లేచి నియమంగా అన్ని కాలకృత్యాలు తీర్చుకుని మన డే మొదలు పెడితే ఆ రోజంతా ఫ్రెష్గా ఉంటాం. ఇది ఈ రోజైనా ఎవరైనా టెస్ట్ చేసుకోవచ్చు. మీరు చూడండి, రాత్రిపూట పడుకోవడం లేట్గా పడుకోమని చెప్పలేదు మన వాళ్ళు. అది కూడా మనం ఆలోచించాలి. సాధారణంగా సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక ముహూర్తంలో, అంటే ముహూర్తం అంటే సాధారణంగా 30 ముహూర్తాలు అంటే మనకి 1 గంట 45 నిమిషాలు. సో 45 నిమిషాల ముందు, సూర్యోదయానికన్నా 90 నిమిషాల ముందు ఉండేదాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. సో సన్ రైజ్ ఎప్పుడైనా, ఇప్పుడు సన్ రైజ్ మనకి 6:39 అవుతుంది. సో అంతకన్నా ముందు 90 నిమిషాల పాటు ఉండే కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఇది సన్ రైజ్ రిలేటెడ్ అమ్మ, ఊరికే టైం ఫిక్స్డ్ కాదు. సన్ రైజ్ రిలేటెడ్. ఏ ప్రాంతంలో సన్ రైజ్ అయితే ఆ ప్రాంతం సన్ రైజ్కి. అలా వాళ్ళు ఏమన్నారు, ఆ టైంలో కనుక లేచినట్టయితే అక్కడ సూర్యుడి కిరణాలు మన భూమి మీద ప్రసరించే టైంకి మన శరీరంలో కూడా తేజస్సు అనేది పెరుగుతుంటుంది, ఉత్తేజితం అవుతూ ఉంటుంది. అదే టైంకి కనుక మనం లేచి కార్యక్రమాలు ఆరంభిస్తే తర్వాత రోజంతా హాయిగా అవుతుంది. అలాగే సూర్యుడు మళ్ళీ అస్తమించే సమయానికి మనకి కూడా డల్ అయిపోతుంటాం. అలా డల్ అవుతున్న తర్వాత తొందరగా ఆహారం తీసుకుని మళ్ళీ నిద్రించమన్నారు. సో ఈ రోజుల్లో లాగా 12 దాకా నిద్రపోకుండా ఉండమని, మళ్ళీ తెల్లవారుసామున బ్రాహ్మీ ముహూర్తానికి లెమ్మని ఎవరు చెప్పలేదు. ఆ రకంగా మనం మన దైనందిన జీవితాన్ని, మన అలవాట్లని మనం కొంచెం కొంచెంగా పాడు చేసుకున్నాం. పాడు అంటే మనకు అవసరం లేని విధంగా చేసుకున్నాం, మనకి అనారోగ్యం తీర్చేవిగా చేసుకున్నాం. అందువల్ల ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ అందరూ చెప్తారు, డాక్టర్లు చెప్తారు, తొందరగా పడుకోమంటారు, తొందరగా లేవమంటారు. ఆ తొందరగా లేవమనడమే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడం. అక్కడ పూజలు చేసుకోవాలని చెప్పలేదమ్మా. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, మనకు సంబంధించిన పనులన్నీ చేసుకోవాలి. పూజ అనేది ఏంటి అంటే లేవగానే ముందు అదొక పొద్దున్నే ఆ దైవశక్తులు అంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ని దేవుళ్ళు అన్నారు. మన చుట్టూ ఉన్న ఎనర్జీస్ని ఒకసారి వాళ్ళని రీన్యూ చేసుకొని వాటితో పాటు అంటే మనం కాస్త మెడిటేషన్ చేయడం, లేదా కూర్చుని కాన్సన్ట్రేషన్తో మన దేవుళ్ళని అనుకోవడం, వాళ్ళ స్తోత్రాలు చదువుకోవడంలో ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ రీఫ్రెష్ అవుతుంది. స్తోత్రాలు చదవడం కానీ, మంత్రాలు చదవడం కానీ, పూజలు చేయడం అంటే ఏంటి, ఏం లేదు, మనల్ని మనం రెడీగా వార్మప్ చేసుకోవడం. ఆ వార్మప్ చేసుకోవడం పొద్దున్నే చేసుకోమన్నారు. ఒకసారి వార్మప్ చేసుకుంటే ఇంకా మొత్తం రోజంతా హాయిగా ఉంటామని చెప్పారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా, పూజ చేసే ముందు అంటే మనం ఎలా అంటే లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని తలంటి స్నానం చేసిన తర్వాతే, ఇల్లు మొత్తం శుభ్రపరచుకున్న తర్వాతే, అంటే మనం నీట్గా అయిన తర్వాతనే ఇల్లు శుభ్రపరచుకోవాలని కూడా అంటారు కదా.
ఇల్లు అది ఈ ఫస్ట్ మనం దీని తర్వాత ఇది అని ఎక్కడ రాసిలేదమ్మా. ఇవి చాదస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు ఎలా చేస్తారో మీరు అదే చూస్తూ ఉంటారు. అంతకుముందు వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ఎలా చెప్పారో అలా చేస్తారు. అదేవిధంగా మనకి అనుకూలంగా లేవగానే మనం ఏం చేస్తాం, ముందు మనకి కాలకృత్యాలు తీర్చుకుంటాం. కాలకృత్యాలు తీర్చుకున్నాక అంతా క్లీన్ చేసుకుంటాం. ఇదే ప్రాసెస్ చేయాలి. మనం క్లీన్ చేసుకున్నాక మనం క్లీన్ అవ్వాలి. స్నానం చేసిన తర్వాత అన్ని క్లీన్ చేసుకోమని లేదమ్మా. ముందే మనం లేచి కాలకృత్యాలు తీర్చుకుని మొత్తం తుడుచుకుని అంతా క్లీన్ చేసుకుని, క్లీన్ చేసుకోవడం అంటే ఊడ్చుకోవడము, ముగ్గులు పెట్టడం అన్నీగా. ఆ యాక్టివిటీలో కూడా మనకి బాగా ఎనర్జీ వస్తుంటుంది. ఆ తర్వాత మనం స్నానం అది చేసి మళ్ళీ ఇంత కష్టపడ్డాం కాబట్టి మళ్ళీ మనం ఒక మంచి ఎనర్జీతో మనలో ఉన్న ఎనర్జీని రివైజ్ చేసుకోవడం కోసం, రిఫ్రెష్ చేసుకోవడం కోసం పూజ చేయాలి. అలా పూజ చేసిన తర్వాత ఇంకా మన డైలీ రొటీన్ని ప్రారంభించాలన్నమాట. అది అదే అదే అనమాట. నాకు ఇదే ఒక సందేహం ఉండేదన్నమాట. చాలా వరకు అంటుంటారనమాట, ముందు మనం క్లీన్ అవ్వాలి. శుభ్రంగా మనం ఉన్న తర్వాతే మనం అన్నీ చేస్తాం కదా. దేవుడి గది కూడా మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనం ముందు ఫ్రెష్ అవ్వాలి, తర్వాతనే ఇల్లు చేసుకోవాలి అని అంటారు కదా. అందుకోసం ఇల్లుని క్లీన్ చేసుకోవడం ఒకటి, దాని తర్వాత స్నానం చేయాలి, దాని తర్వాత దేవుడి గది శుభ్రం చేయాలి. దేవుడి గది శుభ్రం చేసి స్నానం చేస్తా అంటే లాభం లేదు. ఎందుకంటే దేవుడి గది అని ఉన్న చోట మనం ఒక పర్టికులర్ ఎనర్జీని పెడుతున్నాం. మనం రోజు అక్కడ ఒక దైవ భావనతో పెడుతున్నాం అంటే అక్కడ ఒక ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీలు మన చుట్టూ ఉన్నాయి, మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి 360 డిగ్రీస్లో. ఆ ఎనర్జీలో మనం ఒక పర్టికులర్ ఎనర్జీ దగ్గర కాసేపు చేస్తున్నాం కాబట్టి అది మనకి ఎప్పుడు ఎనర్జీ ఇస్తుంటుంది. అలాంటి ఎనర్జీలు, చాలా పెద్ద ఎనర్జీలు బాగా ఇన్స్టాల్ చేసేది ఎక్కడ అంటే దేవాలయాల్లో చేస్తారు. అందువల్ల దేవాలయంలో ఉన్న ఎనర్జీని మనం దగ్గరికి వెళ్ళి దేవాలయ దర్శనం చేసుకుని చుట్టూ తిరగమంటారు. ప్రదక్షిణ ఎందుకు చేయాలి? ఎందుకు అంటే ఆ చుట్టూ తిరిగితే ఆ ఎనర్జీ అంతా మన బాడీకి అంతా వచ్చేస్తుంది. ఆ రేస్ అన్నీ మనకు వస్తాయి. ఇవన్నీ కనపడతాయి, ఏం చేస్తాయి, అన్నీ అడ్డం ఉంటే ఏ అడ్డం ఉండదమ్మా. ఇప్పుడు మనం చలికాలంలో చలి పెట్టడానికి మనకి ఏమైనా అడ్డం అవుతాయా? గోడలు అవి ఏమి అడ్డం కావు కదా, లోపల చలి వచ్చేస్తుంది కదా. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో మూలమూర్తి దగ్గర ఉన్న ఎనర్జీ మనకి రావడం కొరకు ప్రదక్షిణం చేయమంటారు. అలా ప్రదక్షిణం చేసి అక్కడ కాసేపు కూర్చోవాలి. కూర్చుంటే ఆ ఎనర్జీ మనకు ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా కూర్చోకుండా చుట్టూ తిరిగి వెళ్ళిపోతే చాలా తక్కువ వస్తుంది. అందువల్ల వాళ్ళు ఏం చెప్పారు, నియమం, అది సంప్రదాయం ఏం చేశారు, దేవాలయానికి వెళ్ళినప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేయాలి, అక్కడ కాసేపు కూర్చోవాలి అన్నారు. అలా. ఓకే గురుగారు, ఇప్పుడు ఈ సందేహం అయితే అందరికి ఉండే ఉంటుంది. నిత్య దీపం అంటారు, అంటే ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టాలి అని అంటుంటారు కదా, మరి అది ఎందుకు పెట్టాలి? అది కూడా మనకు ఒక సంప్రదాయం కాదు, ఇది అవసరం. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఇవాళ రేపు మీరు ఫ్లాట్స్ చూస్తున్నారు, ఫ్లాట్స్లో ఉంటాం. ముఖ్యంగా ఈ పొద్దున్నే లేచినప్పుడు ముందు లేవగానే కిటికీలు తెరుస్తాం. ఎందుకు తెరుస్తాం? కిటికీలు తెరవకుంటే ఏమవుతుంది అంటే మనకి ఇంట్లో అంటే కిటికీలు ఫ్లాట్లో పొద్దున్నే లేవగానే కిటికీలు తెరవడం అనేది ఆచారం అయిపోయింది. అదే సంప్రదాయం అయిపోయింది. అలాంటి సంప్రదాయమే వెనకటికి ఈ ప్రకృతిలో అప్పుడు అడవుల్లో ఉండేవాళ్ళం, ఊళ్ళల్లో ఉండేవాళ్ళం. మన చుట్టూ ఉన్న వాతావరణం చల్లగా ఉండడం ఏదో జరిగేది. మన చుట్టూ కొంచెం వేడి ఉండాలని ముందు దేవుడి దగ్గర దీపం పెట్టమంటారు. ఆ దేవుడి దగ్గర ఎందుకంటారు, ఎక్కడైనా పెట్టొచ్చు కదా అంటే, ఎక్కడైనా పెడితే మళ్ళీ ఆ ఎనర్జీ ఒక దగ్గర నుంచి మనకు రావాలి. సో ఎక్కడో దగ్గర పెడితే దాన్ని మనం మళ్ళీ మధ్యలో మన కాలుతో తనుతాము, ఏదో చేస్తాం. అందువల్ల వాళ్ళు దేవుడి గది అని పెట్టమన్నారు, అక్కడ దీపం పెట్టమన్నారు. దీపం పెడితే ఏమవుతుంది, ఆ దీపపు కాంతి కారణంగా అది 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 ఇచ్చేటువంటి ఎనర్జీ, అదే మన వేడి కారణంగా మన చుట్టూ ఉన్నటువంటి, మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణంలో ఒక రకమైన వార్మింగ్ అవుతుంది. దాంతో ఆ రాత్రిపూట ఏమైనా సెటిల్ అయి ఉంటే బ్యాక్టీరియా అవన్నీ కూడా పోతాయి. సో అందువల్ల పొద్దున్నే లేచి దీపం పెట్టమన్నారమ్మా. ఓకే గురుగారు, మరి ఇప్పుడు ఈ దీపం పెట్టేటప్పుడు మనం ఆయిల్ వాడతాం కదా, అందులో చాలా రకాల ఆయిల్స్ అయితే వాడతాం. అంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఇంకా చాలా ఇలా ఇలా కొన్ని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏది నచ్చితే అది వాడుతున్నారు అనమాట. అమ్మ, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా దీపం పెట్టడం ఎందుకు అంటే, మన ఇంట్లో వాతావరణం కొంచెం వేడి చేయడానికి. సాధారణంగా మనం అంత తలుపులు మూసుకుని ఉంటాం, చల్లగా ఉంటుంది కాబట్టి వేడి చేయడానికి. గురుగారు, అయితే ఇప్పుడు పూజ చేస్తాం కదా, అయితే ఒత్తులు వేస్తాం. ఒత్తులు వేసినప్పుడు ఏమంటారు, ఒకరేమో 2 వేయమంటారు, ఒకరేమో 4 వేయాలంటారు. అసలు 2, 4 అంటారు. ఈ డౌట్ అందరికి ఉంటుంది, అసలు 2 వేయాలా 4 వేయాలా? ఈ ఒత్తులు ఎన్ని వేయాలి అని వచ్చినప్పుడు, అసలు ఒత్తులు అనేవి ఏమిటి, పత్తితో చేసినవి ఒత్తులు.
సో పత్తిని మనం ఎన్నో రకాలుగా వాడుకోవడంలో మొట్టమొదలు మానవుడు కనుక్కున్నది ఇది ఒక మంచి వెలుగు కోసం అవసరమవుతుంది అని తీసుకున్నాడు. సో దాన్ని వేస్తాం. వేసినప్పుడు ఒత్తులు ఎన్ని చేయాలి, ఏ ఒత్తి ఎన్ని చేయాలన్నప్పుడు ప్రతి ఒత్తిలో ఎంత పత్తి ఉండాలని ఎవరు చెప్పట్లేదుగా, అది కూడా ముఖ్యం. అది ఏంటి అంటే మామూలుగా మనం పత్తిలోంచి దారం తీసినప్పుడు ఆ ఉడుకుతున్నప్పుడు మన చేతుల్లో అది పత్తి ఉడకబడుతున్నప్పుడు ఒక పర్టికులర్ థిక్నెస్తో వస్తుంది అది. సో ఆ థిక్నెస్ అనేంత ఉంటే దాన్ని దారపు ఒత్తి అంటారు. ఆ దారపు ఒత్తి పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఏ ఒత్తి పెట్టినప్పుడైనా అది కొంతసేపు వెలగాలి. సో ఒక్క ఒత్తి మనం పెడితే దాన్ని ఎక్కువసేపు ఉండదు, అది కొద్దిసేపే ఉంటుంది. ఎందుకంటే దానికి ఆయిల్ ఉన్నా కానీ ఒకటే ఒత్తి కాబట్టి తొందరగా అది కాలిపోతుంది, బర్న్ అయిపోతుంది. అందువల్ల తొందరగా బర్న్ అవ్వాలంటే ఒక ఒత్తి పెట్టమన్నారు. కాస్త టైం తీసుకుని బర్న్ అవ్వాలి అంటే 2 ఒత్తులు ఏమన్నారు. మళ్ళీ ఇంకాస్త ఎక్కువ కావాలనుకుంటే 3, 4 ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అయితే మనం పూజలు చేస్తాం. పూజలు చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పూజ చాలాసేపు చేయాల్సి వస్తుంది. అందువల్ల ఆ టైంకి ఆ పూజ అయ్యేంత వరకు దీపం ఉండాలి కాబట్టి కాస్త ఎక్కువ ఒత్తులు వేయమంటారు. దీంట్లో మన వాళ్ళు సంఖ్యాశాస్త్రానికి వెళ్ళినప్పుడు ఈ 1 బేసి సంఖ్యలని బాగా ఆధారపడ్డారు. ఎందుకంటే సరి సంఖ్యలు డివిజన్ అయిపోతాయి. 2 ఒత్తులైతే 2 అటు ఇటు ఇటు 2 కాలిపోతాయి. సరి సంఖ్యలు ఎప్పుడు ఈక్వల్ స్ట్రెంత్ని ఇస్తుంటాయి. బేసి సంఖ్య అయితే ఎక్స్ట్రా స్ట్రెంత్ వస్తుంది. 3 అంటే ఎక్స్ట్రా స్ట్రెంత్ వస్తుంది. అందువల్ల 3 ఒత్తులతో చేయమంటారు. అన్నిటికీ 3 తీసుకొచ్చారు. 3కి మళ్ళీ అంత అన్ని చోట్ల ప్రపంచమే 3 రకాలుగా త్రిగుణాలు అన్నీ ఎన్నో రకాల త్రిమూర్తులు అంతా వస్తారు. అలా మనం చేసే పూజను పట్టి మనం పెట్టే దీపంలో ఒత్తులు వేయాలి. ఈ ఒత్తుల్లో మామూలుగా పత్తి కాబట్టి పత్తి మండుతుంటే మనకు నష్టమేమీ లేదు. ఆ మండించడం దేంతో మండిస్తున్నాం మరి అంటే ఈ కాలంలో మనకి బోలెడని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అసలు పాతకాలంలో ఇన్ని ఎక్కడివమ్మా, ఏమైనా ఆముదం ఉండేది మొదలు. ఆముదం ఒత్తి వేసేవాడు. ఆముదం చాలా టైం వరకు కాలుతుంటుంది, కాలడానికి వీలవుతుంది. అందువల్ల ఆముదపు ఒత్తితో దీపాలు కూడా ఆముదంతో పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆముదం తర్వాత మనకు వచ్చింది వాళ్ళు రిఫైన్డ్గా, అంటే మంచి క్వాలిటీగా మనకి వాతావరణంలో అంతా మంచిగా రావాలని చెప్పే ఉద్దేశంతో నువ్వుల నూనెని తీసుకొచ్చారు. నువ్వులకి మన శాస్త్రవేత్తలు అంటే మన ఋషులు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. నువ్వులు మన లైఫ్కి, మన బాడీకి చాలా అవసరమైనటువంటి ఆరోగ్యమైనటువంటి వస్తువు అని చెప్పేసి ఆ నువ్వుల నూనెతో దీపం పెడితే అది కాలినప్పుడు నువ్వుల యొక్క ఎనర్జీ అగ్నిలో కలిసి మనకు వస్తుంది కాబట్టి మనకు ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల నువ్వుల నూనె దీపం శ్రేష్టం అన్నారు. తర్వాత మనకి ఏ నూనె దొరికితే ఆ నూనెతో చేయాలి. కానీ నా మనవి ఏంటంటే దయచేసి దీపము నూనె అని వచ్చే దానితో దీపం పెట్టకండి. ఎందుకంటే అది ఎడిబుల్ ఆయిల్ కాదు. దాని మీద రాసి ఉంటుంది ఇది తాగకూడదని రాసి ఉంటుంది. తాగకూడని నూనెను మండించి ఆ గాలిని మనం పీలిస్తే ఏమవుతుంది అది ఆలోచించాలి. అందువల్ల దీపపు నూనెని ఇవాళ రేపు మార్కెటింగ్ చేస్తున్నారంతా. అది ఎడిబుల్ కాదు, ఎడిబుల్ ఆయిలే దీపం పెట్టాలి ఎప్పుడైనా. ఎందుకంటే మనం మండించినా ఆ వాయువుని మనమే పీలుస్తాము, నూనె వేసుకున్నా మనమే తీసుకోవాలి. అందువల్ల ఎడిబుల్ ఆయిల్ దీపాలు పెట్టవలసింది. మార్కెటింగ్ ఏమైనా అవనివ్వండి, ప్రచారాలు ఏమైనా అవనివ్వండి, చీప్ అవుతుందని. అవును, చీప్ అవుతుంది, పెట్టకండి, దీపం పెట్టకండి. చీప్ అవుతుంది, డబ్బులు మిగిలించుకోవాలనుకుంటే దీపాలే పెట్టకండి. నేను అది చెప్తాను మీకు. అంటే గురుగారు ఇప్పుడు అందరికి ఏమనుకుంటారు వాళ్ళు, మీరు ఇలా చెప్తున్నారు కదా, అసలు దీపమే పెట్టకండి, పూజలో చేయకండి అంటే ఆరోగ్యంగా ఉండడానికే ఈ ఆయిల్ వాడాలని మీరు అంటున్నారు కదా. అందువల్ల దేవుడి కోసం కాదా, దేవుడి కోసం కాదు, మంచి చెడు దేవుడి కోసం పూజలు కాదు. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇదే మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఇప్పుడు ఈ ఆయిల్ పోస్తేనే మంచిది, ఈ ఆయిల్ పోస్తే మంచిది కాదు అని చెప్పేసి అంటుంటారు కదా. ఇది ఏదైనా దేవుడి కోసమే కదా వాళ్ళు చేసేది, మన కోసం అని ఎవరు చేయట్లేదు పూజ. దేవుడు అదే తప్పు. మన దురదృష్టం ఏంటంటే ఎవరి కోసమో మనం పూజలు చేస్తున్నాం అనే కాలం వచ్చింది. ఇది అజ్ఞానంతో వచ్చింది. మనము దేవికి అంటే అమ్మవారికి పూజ చేస్తున్నాం అనుకోండి. అమ్మవారికి పూజ చేస్తున్నాము అంటే ఆ పూజలో మనము తమో గుణాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం. సో మనలో తమో గుణం పెరగాలి అంటే అమ్మవారిని పూజించాలి. మనలో సత్వగుణం పెంచాలి అంటే శివుణ్ణి పూజించాలి. మనలో రజోగుణం పెరగాలి అంటే విష్ణుమూర్తిని పూజించాలి. సో వాళ్ళు ఇవన్నీ లింక్ చేసి పెట్టి ఆ సైన్స్ అంతా పక్కన పెట్టి ఈ పూజలు చేస్తే బాగుంటుంది అనుకున్నారు వాళ్ళు. మరి మొదటి పూజ వినాయకుడికే చేస్తారు కదండి, ఎందుకు? వినాయకుడి చేసే పూజ, వినాయకుడు
మనకి వాళ్ళు ఇదంతా చాలా సైంటిఫిక్గా మనం వెళ్ళాల్సి వస్తుందమ్మా. ఆ, వినాయకుని పూజ అంటే మనం కూర్చున్న చోట మన గ్రావిటేషనల్ ఫోర్స్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడానికి చేసే పూజ అది. ఉమ్, సో గ్రావిటేషనల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం చేసే పనులని వినాయక పూజ అన్నారు. అందుకే మొదటగా అందుకే ఆయన మొట్టమొదట అది చేయాలి. మనం కూర్చున్న చోట పూజ ముందు గ్రావిటేషనల్ ఫోర్స్ చూసుకోవాలి. ఉమ్, కుర్చీ కరెక్ట్గా వేసుకోవాలి, అటు ఇటు ఉండకూడదు, ఉమ్, ఇవన్నీ చేయాలి. అలాంటిదే పూజల కోసం చేస్తున్నప్పుడు కూడా వినాయకుడిని చేయండి అన్నారు. ఉమ్, ఆ వినాయకుడి యొక్క లక్షణాలు అవన్నీ ఆయన స్తోత్రాల్లో ఉంటాయి. ఏ పూజ చేసినా ఆ మనలో ఏదో ఒక గుణం పెంచుకోవాలి. ఉమ్, 3 గుణాలలో ఆ గుణానికి తగ్గట్టుగా ఆ పూజలో ఒత్తులు వేయాలి, ఆ పూజలో ఆ నూనెలు వాడాలి. ఉమ్, నువ్వుల నూనె వాడితే ఒక రకమైన గుణం వస్తుంటుంది మనకి. మన ఇంకా మిగతా మెయిన్గా మన దగ్గర అవైలబిలిటీ ఏంటంటే ఈ శనగ నూనె, వేరుశనగ నూనె మన దగ్గర అప్పుడు పండేవి అవే కాబట్టి అవి పెట్టారు వాళ్ళు, అంతకన్నా మించి ఏం లేదు. ఇవాళ రేపు మనకి పామాయిల్ వస్తుంది కాబట్టి పెడతాను అంటే పామాయిల్ వస్తే పెట్టొచ్చు, కానీ ఆ పామ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బీజాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా మనకి ఏమవుతుంది అనేది ఆలోచించాలి. ఉమ్, సో ఏదైనా సైంటిఫిక్గా ఆలోచించడం మనం నేర్చుకోవాలి ఇప్పుడు. ఉమ్, అది మన ఆరోగ్యం కొరకే ఉన్నాయి. ఏ పూజ అయినా మన ఆరోగ్యం కొరకే, ఏ సంప్రదాయం అయినా మన ఆరోగ్యం కొరకే, మన ఆరోగ్యం బాగుండడానికే ఋషులు ఇవన్నీ నిర్దేశించారు. కరెక్టే. కానీ ఇప్పుడు ఇంట్లో మనం ఒక పూజ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. వాళ్ళు ఏంటి కొందరు ఒక 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, లేదంటే 1 ఇయర్‌కి ఒకసారి చేస్తుంటారు. అలా చేసే వాళ్ళు ఏంటి, ఇలా ఇంట్లో పూజ చేయడం వల్ల మనకి ఇంట్లో నెగిటివ్ ఏమి ఉండకుండా మంచిగా అంటే మనకి ఏ పని చేసినా లాభంతో చేకూరిన అన్నీ మనకొస్తాయి అని చెప్పేసి నమ్మకంతోని ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి దేవుడిని నమ్ముకొని మరి పూజలు చేస్తుంటారు. అంటే వాళ్ళేంటి మన ఆరోగ్యం గురించి కాదు, మనం దేవుడి కోసం, దేవుడికి మనం మొక్కితే మనల్ని బాగా చూసుకుంటాడు అనే ఒక నమ్మకంతో పూజలు చేస్తారు. దీనికి మీరేమంటారు? మన ఋషుల గొప్పదనాన్ని మనం స్మరించుకోవాలి. ఉమ్, ఋషులు ఏమన్నారు, నీ ఆరోగ్యం కోసం నువ్వు ఇది చెయ్యరా అంటే మనం చెయ్యం. నా ఆరోగ్యం బాగానే ఉంది, నాకు ఇప్పుడు ఏముంది అంటాం. ఆ విధానం మనం అంటామని ఋషులు ఏం చేశారు, మన బ్రెయిన్ వాష్ చేశారు. ఉమ్, ఏమని, ఈ దేవుడి పూజ చేస్తే నీకు బాగవుతుంది అన్నారు. అందువల్ల నా ఆరోగ్యం బాగుపడుతుంది అని ఒక్క మాట చెప్పి చేయిస్తే నేను చేయను, ఉమ్, కానీ ఈ దేవుడితో పూజ చేస్తే నాకు బాగవుతుంది అన్న ఆశ పెడితే నేను చేస్తాను. సో ఆ క్రమంలో మనకి దేవుడి పూజలు వచ్చాయి. ఉమ్, ఆ పూజల్లో ఏముంటుందమ్మా, ఉండే మంత్రాలన్నీ ఏముంటాయి, అవి ప్రకృతిని ఆరాధించే మంత్రాలు. ఈ ప్రకృతిలో ఇది ఇలా ఉంటే నాకు ఇలా అవుతుంది, ఇలా ఉంటే నాకు అవుతుంది అంటాం. ఉమ్, ప్రతి పూజకి మనం ఏమంటాము, ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటాం. ఉమ్, వీటిని పురుషార్థములు అంటారు. సో ఏదైనా నా బాగు కోసం నేను పూజ చేస్తున్నాననే ఉంటుంది. సో నా బాగు కోసం నేను చేసే ప్రతిదీ పూజ అవుతుంది. ఆ పూజలు ఏ దేవుడిది చేస్తే మనకి ఏ రకంగా, మనకి రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి. అందుకోసం కోరికకు దేవుడిని పెట్టారు వాళ్ళు. అందుకే ఇంతమంది దేవతలు వచ్చారు మనకి. ప్రతి కోరికకు ఒక దేవుడిని పెట్టేశారు. సత్యనారాయణ స్వామి యొక్క నోము అది వ్రతం. వ్రతం అంటే పూజ కాదు, అది వ్రతం. వ్రతం అంటే ఒక కమిట్మెంట్తో చేసేది అని అర్థం. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏంటి అసలు, దాని అర్థం ఇవాళ రేపు మనం చెప్పుకోవడం లేదు. ఏదో ఫార్మాలిటీగా ఆ పురోహితుడిని పిలవడం, వాడికి 1000-2000 ఇవ్వడం చేయడం అనుకుంటున్నాం. అది కాదు. అది ఏంటి అంటే సత్యనారాయణ వ్రతంలో మనం చేసే పూజలో పంచలోక పాలకుల పూజ అని జరుగుతుందమ్మా. ముందు పూజ చేసే విధానం అంటే 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఎనర్జీని పూజిస్తాం. తర్వాత 8 దిక్కులని పూజిస్తాం, అష్టదిక్కులు. తర్వాత నవగ్రహాలను పూజిస్తాం. ఆ పూజ తరువాత విష్ణుమూర్తిని పూజిస్తాం. విష్ణుమూర్తిని ఏ రూపకంగా పూజిస్తాము, సత్యనారాయణుడిగా పూజిస్తాం. సత్యనారాయణ అంటే ఏంటి, నేను ఎప్పుడూ సత్యాన్ని తప్పకుండా ఉంటాను అని వ్రతం చేస్తున్నాను. అంటే ఐ విల్ బి హానెస్ట్, నేను హానెస్ట్గా ఉంటాను అన్న వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే. అలా హానెస్ట్గా ఉంటే ఏమవుతుంది అంటే సొసైటీలో ఎన్నో లాభాలు ఉంటాయి. ఏం లాభాలు ఉంటాయంటే దానికి 5 కథలు ఉంటాయి. 5 కథల్లో మళ్ళీ అన్ని వర్గాల వారు, అన్ని వర్ణాల వారు, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య, ఈ మొత్తం అందరికీ సరిపోయేటట్టుగా అన్ని కథలు ఉండి మనకి మనం హానెస్ట్గా ఉంటే, అంటే మంచి నీతివంతులుగా ఉంటే, సత్యవంతులుగా ఉంటే మనకి ప్రపంచంలో ఎప్పుడు ఏమీ కాదు, అన్ని సంపదలు వచ్చేస్తాయి. ఆ కారణంగా దాన్ని కథగా చెప్పారు. ఇది ఈ రోజుల్లో మనకున్న మేధస్సు అంటే ఇంటెలిజెన్సు పాతకాలంలో ఉండేది కాదు. పాతకాలంలో ఇంటెలిజెన్స్ లెవెల్స్ తక్కువ ఉండేవి, ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉండేవి.
అందువల్ల వాళ్ళకి ఈ సైన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే లాభం లేదని వాళ్ళు నీకు ఇది కావడానికి ఇది బెటర్ రా బాబు అని చెప్పి చెప్పుకొచ్చారు. అలా మనకి వ్రతాలు, పూజలు, నోములు, దేవతలు అందరూ వచ్చారు. అవన్నీ ఈరోజు మనకు బాగా సైన్స్ బాగా డెవలప్ అయింది, మనకు బాగా తెలుసు, రీజనింగ్ తెలుసు, లాజిక్ తెలుసు. మరి ఇలా తెలిసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనం అదేంటో తెలుసుకోవాలి ఇప్పుడు. అట్లా గురువుగారు అమ్మా. ఇప్పటి వరకు అంటే ఈరోజు చాలా విషయాలు తెలియనివి అయితే చాలా చెప్పారు. అంటే మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు అయితే ఏమున్నాయో వాటి గురించి చాలా చక్కగా వివరించారు. మరి ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.